భారతదేశంలో కొన్ని రోజుల క్రిందట గౌరవ సుప్రీం కోర్టు వారు వెలువరిచినటువంటి ఒక తీర్పు, యేసుక్రీస్తు వారిని నమ్మి చర్చికి వెళితే వారి యొక్క ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ యొక్క హక్కులు కోల్పోతారు అని, వారు ఇంకా షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించినటువంటి వారిగా ఇక ఉండరు అని ఒక వ్యక్తిని గూర్చి ఒక తీర్పు రావడం జరిగింది. ఈ రోజున్నటువంటి ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారిని నమ్మి చర్చికి వెళ్ళినంత మాత్రాన మా యొక్క ఆర్థిక పరిస్థితులు ఏమీ మెరుగుపడలేదు, మేము రాత్రికి రాత్రే గొప్ప ధనవంతులం ఏమీ అయిపోలేదు, మేము ఎలాంటి కార్లను కొనుగోలు చేయలేదు, మేము పెద్ద పెద్ద బిల్డింగ్లను ఏమీ కట్టుకోలేదు. ఒకవేళ కొంతమంది పెద్ద పాస్టర్స్ అయినటువంటి వారు ఉంటే ఉండొచ్చుగాక, కానీ కేవలము యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన యొక్క బోధనలు నచ్చి, ఆయన ప్రేమనొచ్చి, ఆయన త్యాగమునొచ్చి, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను గూర్చి తెలుసుకొని వాటిని అవలంబిస్తూ చర్చికి వెళ్ళినంత మాత్రాన ఈరోజు మా కులం పోయింది, మా కులం పోతుంది అని ఎవరైతే చెబుతున్నారో ఒక్కసారి వాళ్ళు ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది.